ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే చివరి కార్తీక సోమవారం, అంటే ఈ 2025వ సంవత్సరంలో నవంబర్ నెలలో 17వ తారీఖు వచ్చింది ఈ చివరి కార్తీక సోమవారం. కార్తీక మాసం మొత్తము మనం శ్రద్ధగా భక్తిగా పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఎటువంటి ఫలితమైతే లభిస్తుందో, ఈ చివరి కార్తీక సోమవారం నేనిప్పుడు చెప్పబోయే విధంగా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే అటువంటి ఫలితం మీకు లభిస్తుంది. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా పార్వతీ పరమేశ్వరుల్ని పూజించండి. ఎందుకంటే ఈ అవకాశము మళ్ళీ సంవత్సరం వరకు మనకు రాదు. సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల కంటే ఈ కార్తీక మాసము చాలా విశేషమైనది, చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసము అంటే శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసము. రేపు చివరి కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి శ్రద్ధగా భక్తిగా ఎవరైతే పూజిస్తారో వాళ్లకు పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇది పరమసత్యం. రేపు అంటే చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలోనే నిద్రలేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీళ్లలో ఒక్క బిల్వదళాన్ని వేసుకొని కాస్త విభూదిని వేసుకొని స్నానం చేసినట్లయితే మనం ఎన్నో జన్మాల్లో తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుడు ఆ పాపాలని తొలగిస్తాడు. నమ్మకంతో భక్తితో ఎవరైతే పరమేశ్వరుణ్ణి నమ్మి స్నానం చేసేటువంటి నీళ్లలోకి కాస్త విభూది ఒక బిల్వదళం వేసుకొని స్నానం చేసినట్లయితే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలను ధరించాలి. పురుషులైతే చక్కగా పంచె కట్టుకొని కండవా ధరించాలి, సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోవాలి. స్త్రీలైతే చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని తలలో పూలు పెట్టుకొని పసుపు కుంకుమలు ధరించి భక్తిగా భగవంతుణ్ణి ఆరాధించాలి. ముఖ్యంగా పూజ ఎలా చేయాలంటే మీ పూజ గదినంతా కూడా శుభ్రం చేసుకొని పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటాన్ని అంటే ఫోటోని పెట్టుకొని ఆ పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పూలహారం సమర్పించి చక్కగా దీపాలు ఆవు నెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు దీపారాధన చేసి పార్వతీ పరమేశ్వరుల్ని శ్రద్ధగా పూజించండి. మా ఇంట్లో పార్వతీ పరమేశ్వర్ల ఫోటో లేదు గురువు గారు, మేమేం చేయాలి అంటే చిన్నది శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా మీరు శ్రద్ధగా భక్తిగా పూజ చేసుకోవచ్చు. మా ఇంట్లో పార్వతీ పరమేశ్వర్ల ఫోటోను లేదు, శివలింగము లేదు. మేమేం చేయాలి అంటే మీ దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా మీ గోత్రనామాలతో ఆ శివాలయంలో పూజ జరిపించి ఆ తర్వాత శివాలయానికి చక్కగా 5 ప్రదక్షిణలు చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసినట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివాలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. చక్కగా నందీశ్వరుడి దగ్గర ఒక తమలపాకు మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి చక్కగా పసుపు కుంకుమ పెట్టి ఆ దీపానికి ఒక పువ్వు లేదా బిల్వదళం సమర్పించి ఓం నమఃశివాయ అని ఆ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి. సంవత్సరం మొత్తము మనము శివుడి దగ్గర దీపారాధన చేసినటువంటి ఫలితం రావాలంటే ఈ 365 ఒత్తుల దీపాన్ని శివాలయంలో వెలిగించమని మనకు కార్తీక పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు. కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించారు. కొంతమంది 3వ కార్తీక సోమవారం నాడు వెలిగించారు. కొంతమంది స్త్రీలు ఆటంకం వలన ఇతర సమస్యల వలన చేయలేనటువంటి వాళ్ళు ఈ చివరి కార్తీక సోమవారం రోజు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతినిత్యము ఇంట్లో శివుడి దగ్గర దీపారాధన చేయలేము. స్త్రీలకు నెలసరి సమస్య వస్తుంది, అప్పుడు 5 రోజులు శివుడి దగ్గర దీపారాధన చేయలేరు కదా.
ఏదైనా పెళ్ళిళ్లకు పేరంటాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇంట్లో శివుడి దగ్గర దీపం వెలిగించి పూజ చేయలేరు కదా. ఆ దోషములు సంపూర్ణంగా తొలగిపోవాలంటే ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివాలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. సంవత్సరం మొత్తము విడిచిపెట్టకుండా శివుడి దగ్గర దీపారాధన చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. అదేవిధంగా రేపు చివరి కార్తీక సోమవారము ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. ఇక్కడ వెంటనే కొంతమంది మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మేము ఉపవాసం చేయలేము అన్నటువంటి వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. పాలు, పళ్ళు ఇటువంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం చక్కగా పార్వతీ పరమేశ్వరుని పూజించి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకొనవచ్చును. కానీ మాంసాహారము ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మాంసాహారము, ధూమపానము, మద్యపానము ఇటువంటివి పూర్తిగా నిషేధించాలి. కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసిన, దీపారాధన చేసిన, పరమేశ్వరుణ్ణి పూజించిన మనం ఎన్నో జన్మాల్లో తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుడు తొలగిస్తాడు అని కార్తీక పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు. కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుని పూజించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందరూ కూడా శివారాధన చెయ్యలేరు. ఆ స్వామి అనుగ్రహం ఉండాలండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా పెద్దలు. ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం ఈ కార్తీక సోమవారం నాడు ఆయనను శ్రద్ధగా, భక్తిగా పూజించగలము. ఈ చివరి కార్తీక సోమవారం రోజు నదీ స్నానము చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మీ దగ్గరలో గంగా నది కావచ్చు, యమునా నది కావచ్చు, సరస్వతీ నది కావచ్చు, తుంగభద్రా నది కావచ్చు, కృష్ణా నది కావచ్చు, ఏ నది ఉన్నా అక్కడికి వెళ్ళి చక్కగా ఆ నదిలో స్నానం చేయండి. నదిలో స్నానం చేసి నదీ దేవతకు నమస్కారం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి 3 దోస్తుల్లో నీళ్లు తీసి గట్టు మీద పోసి పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అని పరమాత్మకు నమస్కారం చేసుకోండి. లేదా మీ దగ్గరలో ఎక్కడైనా సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రంలో అయినా మీరు స్నానం చేయవచ్చు. ఎందుకంటే ఒక సముద్రంలో గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి అన్ని నదులు కూడా కలుస్తాయి. సముద్రంలో స్నానం చేసినట్లయితే అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. మా దగ్గరలో ఎక్కడా నదులు లేవు, సముద్రము లేదు, మేమేం చేయాలి స్వామి అంటే భయపడకండి. మీ ఇంట్లోనే ఒక బకెట్లో నీళ్లు తీసుకొని ఇందాక నేను చెప్పినట్లుగా కాస్త విభూది, ఒక బిల్వదళం వేసి, మీకు దొరికితే కాస్త గోమూత్రాన్ని కూడా అందులో కలుపుకొని చక్కగా నదీ దేవతల్ని స్మరించి స్నానం చేయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని నదీ దేవతల్ని మనస్ఫూర్తిగా తలుచుకొని 3 సార్లు నీళ్లు తల మీద ప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత మీరు స్నానం చేసినట్లయితే ఇప్పుడు మనం స్మరించినటువంటి అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఇది సత్యం. ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి పూజించే వాళ్ళు తుమ్మి పువ్వులతో శివారాధన చేయండి. శివుడికి తుమ్మి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎవరైతే కార్తీక సోమవారం నాడు తుమ్మి పువ్వులతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారికి పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా కరవీర పుష్పాలు అంటే గన్నేరు పువ్వులతో కూడా శివారాధన చేయండి. ముఖ్యంగా బిల్వదళాలు, శివుడికి చాలా ఇష్టమైనటువంటివి బిల్వదళాలు. త్రిదళం త్రిగుణాకారం త్రిలోక్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పారు మనకు బిల్వాష్టకంలో. వెనక మనం 3 జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా బిల్వదళాలని పరమేశ్వరుడికి సమర్పించగానే పటాపంచలైపోతాయి. చివరి కార్తీక సోమవారం నాడు శివారాధన చేసేటువంటి వాళ్ళు అంటే మీ ఇంట్లో శివలింగం ఉంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఈ పంచామృతాలతో పరమేశ్వరుణ్ణి పూజించండి. లేదా మామూలుగా నీళ్లలోకి కాస్త భస్మం వేసి ఒక బిల్వదళం వేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేయండి, జలాభిషేకం. అభిషేకం చేసేటప్పుడు త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాం మృత్యోర్మృక్షీయమామృతాయాత్
ఈ మంత్రాన్ని జపం చేస్తూ అభిషేకం చేసినట్లయితే మీకు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మృత్యుంజయుడు మృత్యు బాధల్ని తొలగిస్తాడు. లేదా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. ముఖ్యంగా శివ పూజలో కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయకు పూర్ణ ఫలము అని పేరు. 3 కళ్ళు ఉంటాయి కొబ్బరికాయకి. శివయ్యకు కూడా 3 కళ్ళు ఉంటాయి కాబట్టి కొబ్బరికాయను కొట్టి చక్కగా 2 అరటిపళ్ళు నివేదన చెయ్యండి. కొంతమంది నారికేళ దీపం కూడా వెలిగిస్తారు. అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి తడినంతా కూడా ఒక వస్త్రంతో తుడిచేసి చక్కగా అందులో నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు పోసి 3 ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేస్తారు శివుడి దగ్గర. దేవాలయంలో అయినా చేయవచ్చు, లేకపోతే ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఒక కొబ్బరి చిప్పలోనే దీపం వెలిగించాలి అని ఏం లేదు. 2 కొబ్బరి చిప్పల్లో కూడా చక్కగా దీపారాధన చేయవచ్చు. దీనికి నారికేళ దీపము అని పేరు. దీని గురించి పద్మపురాణంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఇక ఈ చివరి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళి ఎవరైనా సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిది. చక్కగా ఒక పూట ఆ శివాలయంలో ఉండేటువంటి అర్చకుడు ఆయన భార్య పిల్లలు వండుకొని తినడానికి సరిపడా బియ్యము, పప్పు, అదేవిధంగా కూరగాయలు ఇచ్చి తాంబూలంలో ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు, ఒక 50 రూపాయలు, శక్తి ఉంటే ఒక 100 రూపాయలు ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి. మీ దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ చివరి కార్తీక సోమవారం నాడు అస్సలు చేయకూడనటువంటి పనులు ఏమంటే క్షౌరం చేసుకోవడం, అంటే షేవింగు, కటింగు ఇలాంటివి చేసుకోకూడదు. ముఖ్యంగా గోర్లు కత్తిరించకూడదు, మాంసాహారం భుజించకూడదు. రాత్రికి తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. అంటే ఎవరైతే ఈ కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి శివుణ్ణి పూజించి సాయంత్రం కార్తీక దీపం వెలిగిస్తారో వాళ్ళు బ్రహ్మచర్య దీక్షను తప్పకుండా పాటించాలి. కాబట్టి రేపు చివరి కార్తీక సోమవారం నాడు ఈ అవకాశాన్ని ఎవరూ కూడా అస్సలు వదులుకోకండి. మళ్ళీ సంవత్సరం వరకు మనకు కార్తీక సోమవారం అనేది రాదు. కాబట్టి తప్పకుండా అందరూ రేపు విశేషంగా భగవంతుణ్ణి ఆరాధించండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.